అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో పనికి ఆహార పథకంలో భాగంగా కొంతమంది శ్రామికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పడంతో మా ప్రతినిధి అయ్యప్ప ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడ సమస్యలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో కొత్తగా ప్రారంభించిన బీపీజీ అనే పథకంలో ఏదైతే పని చేస్తున్నారో ఇక్కడ పనికి ఆహార పథకం కింద వచ్చిన కూలీలందరూ కూడా ఒక విషయమై సంప్రదించడం జరిగింది. అయితే వాళ్ళకి వచ్చే కూలీలు లేట్ అవుతున్నాయని, అలాగే వచ్చే కూలీల్లో కూడా కొంతమందికి ఎక్కువగా కొంతమంది తక్కువగా రావడం జరుగుతుందని వాళ్ళు వాపోవడం జరిగింది. అదేంటని తెలుసుకుందామని మనం వర్క్ దగ్గరికి రావడం జరిగింది. అయితే వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి ఇంతమంది కూలీలకి కొంతమందికి ఒక 200, ఒక మందికి 100 రూపాయలు, అలాగే కొంతమందికి 300 ఇలా పడడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మమ్మల్ని ఆశ్రయించడం జరిగిన కొంతమంది కూలీలు. అయితే మీకు కరెక్ట్ గానే పడుతున్నాయి, ఏమన్నా ఎక్కువ తక్కువలు పడుతున్నాయా? అంటే మీరు చేసిన పనికి తగ్గట్టుగా ఓకే. ఇంకేమన్నా మీకు ఇంకా పడలేదు? ఓకే, డబ్బులు రిలీజ్ అవ్వలేదు. అయితే మీకు చలివేంద్రాలు ఏర్పాటు చేశారమ్మా? అంటే ఎండ కాసినప్పుడు కొద్దిగా పాక అది జరుగుతుంది, మంచి నీళ్ళు ఇవ్వటం, ఎవరి బాటలు తెచ్చుకుంటున్నారు, సమానంగా చేసుకుంటున్నారు, అంతా బాగానే జరుగుతుంది. అదే మీకు ఒక ఈలు కూడా ఉండాలి, ఏఎన్ఎం కూడా ఉండాలి మీకు. ఎవరంటే ఫస్ట్ ఎయిడ్ మీకు ఏమైనా జరిగిందంటే ఏఆర్పీ గారు ఎవరైతే మన రాజు గారు ఉన్నారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అన్ని ఫెసిలిటీస్ కల్పించారా లేదా అనే విషయం కనుక్కుందాం. చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు కొత్తలి యలమంచిలి మండలం మాట్లాడుతున్నాను. మరి ప్రతి April 1 నుంచి కూడా మనం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త వర్క్ అనేది కంపల్సరీగా మనం చెరువులో పనిచేసేటప్పుడు నీడ కోసం బాగా, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వడం. కాకపోతే ఇప్పుడు బీబీజీ రామ్జీ కొత్తగా మన April 2వ తారీఖు నుంచి వచ్చిన తర్వాత June 2వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు నుంచి బీబీజీ రామ్జీ అని చెప్పేసి వికసిత్ భారత్ జీ రామ్జీ కొత్త పథకం స్టార్ట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఈ పథకంలో భాగంగా మనకి చెరువులు అనేది పూర్తిగా అమౌంట్ అయిపోవడం జరిగింది. పేరంటాలపాలలో ఆల్రెడీ చెరువులోనే పని అవుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తలి వచ్చేసరికి చెరువులో అమౌంట్ అంతా అయిపోవడం జరిగింది. ఈ కొండ మీద ట్రెంచ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నీడ అనేది ప్రతి చెట్లన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాక వేయాల్సిన అవసరం లేదు కాబట్టి నీడంతా ఉన్నదని ఇక్కడ మేము వేయడం మానేసాం. ఫస్ట్ ఎయిడ్ కిట్, వాటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా అమౌంట్ అనేది సమానంగానే వస్తుంది. మ్యాక్సిమం ఎందుకంటే అంటే ప్రతి సోమవారం నుంచి ప్రతిరోజు కొలతలు ఇచ్చేయడం జరుగుతుంది. సోమవారం అనేసరికి ఫీల్డ్ అసిస్టెంట్, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ కూడా వచ్చి మెజర్మెంట్లు తీసుకొని ఏ గ్రూప్కి సంబంధించిన ఆ గ్రూప్ మెజర్మెంట్ తీసుకొని ఆ గ్రూప్ సరిపడగా ఎంతైతే వారానికి ఎంతైతే పని చేశారో పని తాలూకా మెజర్మెంట్ తీసుకొని డబ్బులు ఇవన్నీ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మన ఊర్లో ఆ రోజు వాళ్ళు ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నారో మీరు ఇంత వర్క్ చేశారని ఏమన్నా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది? వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుందండి. మ్యాక్సిమం ఏంటంటే అందరూ కూడా పోటీగా అందరూ మెజర్మెంట్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. దాదాపు అందరికీ అమౌంట్ వేరియేషన్ అనేది ఏం లేదు, అందరికీ సమానంగానే పేమెంట్ రావడం కూడా జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ మన ఊర్లో ఫస్ట్ నుంచి కూడా అలవాటు, ఎందుకంటే దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా మనం మెజర్మెంట్లు ఇచ్చి పని చేయడం వల్ల మనం ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళే వచ్చి మీటర్ కర్ర అంటే వాళ్ళకి అంచనాగా కర్ర తీసుకొని మెజర్మెంట్ తీసేసుకొని వాళ్ళ పని అనేది పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మన కొత్తలి యాప్టేషన్ పేరెంట్ ఉన్నది మన గ్రామంలో కూడా వేసాక ఎప్పటి నుంచో పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఒక అవగాహన ఉండడం వల్ల వీళ్ళే మెజర్మెంట్ ఇచ్చేసి చేసుకున్న జరుగుతుంది. వెడల్పు మీటరు, డెప్త్ మీటరు, పొడవు మీటరు, అంటే ఎంతమంది పని చేస్తే అంతమంది అన్ని మీటర్లు తగ్గుకోవడం జరుగుతుంది. అదండి రాజుగారి మాటలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదే ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు వీళ్ళకి చలివేంద్రాలు కూడా ప్రీవియస్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇదంతా కొండ ప్రాంతం ప్లస్ చెట్లు, మంచి గాలి కూడా వస్తుంది. దానివల్ల చలివేంద్రం అనేది, అలాగే పాక ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ ఎండకి ఉండడానికి అది కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. కాబట్టి ఈ చెట్లు, ఈ గాలి, వాతావరణం అంతా బాగుండడం వల్ల అది ఒకటి చేయలేదు తప్పితే అన్ని కూడా బాగున్నాయని, అన్ని వసతులు మేము కల్పించడం జరిగిందని రాజుగారు చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరికి పడలేదు, పడతాయి అంటున్నారు విఆర్పీని అడిగితే. మనకే కాదు బాబులో రాష్ట్రం అంతా అలాగే ఉంది, అందరికీ వేస్తే మనకి వేస్తారు అని చెప్తున్నారు. పన్నదంతా మంచిగానే జరుగుతుంది. ఈ పనికి ఆహార పథకం అయితే ఏదైతే ఉందో ఇక్కడ అంతా మాకు సవ్యంగానే జరుగుతుంది. విఆర్పీ గారు అన్ని దగ్గర చూసుకుంటున్నారు. అలాగే ఏఎన్ఎం అనే వాళ్ళు మాకు 1 వీక్ ముందు వచ్చారు, ఇప్పుడైతే రాలేదని చెప్పడం జరిగింది. అదొకటి తప్ప వీళ్ళందరి అన్నీ కూడా మంచిగానే జరుగుతున్నాయని
వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ ఆనంద్తో అయ్యప్ప.